ఏమంటే బుద్ధి వస్తే మాకేంటండి ప్రయోజనం అంటారా? బుద్ధి వస్తే మాకేంటి ప్రయోజనం? మీకేం ప్రయోజనం ఉందో తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 5వ మీరు చూడాలండి జాగ్రత్తగా మీ బైబిల్ విప్పి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. అంటే నీవు వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, మనసు మార్చుకోవాలి. నీవు బుద్ధిమంతుడిగా మారాలి. బుద్ధిమంతుడిగా మారి అనేక మందిని నీవు త్రిప్పాలి, అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి. అలా నడిపించినప్పుడు నీవు ఆకాశ మండలములోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదవు. ఏమండి ఎంత లాభం అండి మనకి. అంటే నీవు బుద్ధిమంతుడిగా మారిపోతే, నీకు బుద్ధి వస్తే నీవు నిరంతరము ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బా ఏమండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి మీరు. ఈ మాటలు ఎంత ఆలోచనాత్మకంగా ఉన్నాయో గమనించాలి. అందుకని మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నిజమేనయ్యా, ఇప్పటి వరకు ఏదో మేము నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, ఏదో వస్తున్నాం, వింటున్నాం, ఏదో హల్లెలూయా ఆమేన్ స్తోత్రం నాకు ఆత్రం అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనే దశలో ఉండకుండా కొద్ది నిమిషాలన్నా బైబిల్ని మనస్సు పెట్టి చదవండి. కొద్ది నిమిషాలన్నా రోజులో 1 గంట బైబిల్కి కేటాయించండి, పరిశీలించండి, ఒక నోట్స్ పెట్టుకోండి, చక్కగా మీరు రాసుకుంటూ చదవండి. మీకు అర్థం కానివి ఇదిగో పాస్టర్ గారిని అడగండి. మాకు అర్థం కాలేదయ్యా, ఈ అర్థమయ్యేటట్లుగా చెప్పే వారిని పిలిపించండి అని చెప్పండి. తద్వారా ఆయన మనస్సు మీకు అర్థమవుతుంది. ఆయన మనస్సు మీకు అర్థమైన మరుక్షణం ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనందం కలిగితే మిమ్మల్ని ఆకాశ మండలంలో జ్యోతుల్లో నిలబెడతాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సమయం ఇప్పటికే 10 అవుతుంది. మరి నాకు ఇంత టైం అని నాకేం చెప్పలేదు. నాకు 10 నిమిషాలు తక్కువ 9ంటికి ఇచ్చారు. నేను కూడా అదే సమయాన్ని 5 నిమిషాలు తక్కువ 9 ముగించేసి మీకు అప్పగిస్తున్నాను. 10 తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా మీ మనసు ఎంత గొప్పదో. మేము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మాకు అవి అర్థం కానప్పుడు మీరు మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పనిలోనికి దింపి భూమి మీద ఉన్న మీ పిల్లలను, మీ భక్తులను తండ్రి ప్రేరేపించి వారి ద్వారా అనేకమైన విషయాలు పాత నిబంధన కాలంలో నీ భక్తులైన వారికి నేర్పించారు. దాన్ని ఆలోచించి బుద్ధిమంతులుగా మారి అనేక మంది ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా నడుచుకున్నారు. ఇదిగో ఈ కాలంలో ఉన్న మాకు కూడా ఆ సంగతులు వ్రాయించారు. మేమైతే వాటిని విని మర్చిపోతున్నాం. కేవలం వినువారు మాత్రముగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోనకుండా విన్నదాన్ని పరిశీలించి గ్రహించి అంగీకరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో నీ పిల్లలు ఎంతో ఆసక్తితో నీ మాటలు విన్నారు, ఆలోచిస్తున్నారు. వినబడిన ప్రతి మాట, ఆలోచిస్తున్న ప్రతి మాట నీ హృదయ అంతరంగంలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకుని నీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకు మీ కృపను తోడుగా ఉంచమని, స్థానికంగా ఉన్న సంఘాలను, సంఘ పెద్దలను, గ్రామ అధికారులను, గ్రామ పెద్దలను మీ కృపలో బలపరచండి.
ఈ పరిచర్యలో పాల్గొన్న స్థానిక జత పనివారైన వారందరికీ మీ కృపను తోడుగా ఉంచండి. ఇదిగో నా ప్రభువా పాస్టర్ గారిని, వారి కుమారుడైన సురేష్ని, అలాగే నా ప్రభువా పరిచర్యలో పాల్గొన్న పిల్లలందరికీ మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.